డు ఎవరు? ఆప్షన్ ఏ గంధర్వుడు, ఆప్షన్ బి యక్షుడు, ఆప్షన్ సి దేవత, ఆప్షన్ డి రాక్షసుడు. సమాధానం ఆప్షన్ డి రాక్షసుడు. హిడింబుడిని ఎవరు సంహరించాడు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి యుధిష్ఠిరుడు, ఆప్షన్ డి నకులుడు. సమాధానం ఆప్షన్ బి భీముడు. ఏకచక్ర నగరంలో పాండవులు ఎక్కడ దాక్కున్నారు? ఆప్షన్ ఏ బ్రాహ్మణుడి ఇంట్లో, ఆప్షన్ బి రాజభవనంలో, ఆప్షన్ సి వనంలో, ఆప్షన్ డి గుహలో. సమాధానం ఆప్షన్ ఏ బ్రాహ్మణుడి ఇంట్లో. ద్రౌపదీ స్వయంవరం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ హస్తినాపురం, ఆప్షన్ బి కాంపిల్యం, ఆప్షన్ సి ఇంద్రప్రస్థం, ఆప్షన్ డి ద్వారక. సమాధానం ఆప్షన్ బి కాంపిల్యం. ద్రౌపదీ స్వయంవరంలో ధనుర్విద్య పోటీ ఏమిటి? ఆప్షన్ ఏ మత్స్యభేదనం, ఆప్షన్ బి గురి చూడకుండా బాణం వేయడం, ఆప్షన్ సి 5 బాణాలు ఒకేసారి, ఆప్షన్ డి రింగ్ ద్వారా బాణం. సమాధానం ఆప్షన్ ఏ మత్స్యభేదనం. రాజసూయ యాగం ఎవరు చేశారు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు, ఆప్షన్ బి యుధిష్ఠిరుడు, ఆప్షన్ సి దుర్యోధనుడు, ఆప్షన్ డి జరాసంధుడు. సమాధానం ఆప్షన్ బి యుధిష్ఠిరుడు. జరాసంధుడిని ఎవరు సంహరించాడు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి యుధిష్ఠిరుడు. సమాధానం ఆప్షన్ బి భీముడు. శిశుపాలుడిని ఎవరు సంహరించాడు? ఆప్షన్ ఏ భీముడు, ఆప్షన్ బి అర్జునుడు, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి యుధిష్ఠిరుడు. సమాధానం ఆప్షన్ సి కృష్ణుడు. ద్రౌపదిని ఎవరు కాపాడాడు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి విదురుడు, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి ధృతరాష్ట్రుడు. సమాధానం ఆప్షన్ సి కృష్ణుడు. పాండవులు ఎన్ని సంవత్సరాలు వనవాసం చెయ్యాలి? ఆప్షన్ ఏ 12 సంవత్సరాలు వనవాసం ప్లస్ 1 సంవత్సరం అజ్ఞాతవాసం, ఆప్షన్ బి 13 సంవత్సరాలు వనవాసం, ఆప్షన్ సి 5 సంవత్సరాలు, ఆప్షన్ డి 10 సంవత్సరాలు. సమాధానం ఆప్షన్ ఏ 12 సంవత్సరాలు వనవాసం ప్లస్ 1 సంవత్సరం అజ్ఞాతవాసం. వనవాసంలో భీముడు ఎవరిని కలిశాడు? ఆప్షన్ ఏ హనుమంతుడు, ఆప్షన్ బి గణేశుడు, ఆప్షన్ సి శివుడు, ఆప్షన్ డి ఇంద్రుడు. సమాధానం ఆప్షన్ ఏ హనుమంతుడు. యక్ష ప్రశ్నలు ఎవరితో జరిగాయి? ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి అర్జునుడు, ఆప్షన్ డి ద్రౌపది. సమాధానం ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు. యక్షుడు నిజానికి ఎవరు? ఆప్షన్ ఏ ధర్మరాజు, ఆప్షన్ బి ఇంద్రుడు, ఆప్షన్ సి శివుడు, ఆప్షన్ డి కృష్ణుడు. సమాధానం ఆప్షన్ ఏ ధర్మరాజు. కామ్యక వనంలో ఎవరు పాండవులను కలిశారు? ఆప్షన్ ఏ మార్కిండేయుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి ద్రుపదుడు. సమాధానం ఆప్షన్ ఏ మార్కిండేయుడు. మార్కిండేయుడు ఏ కథ చెప్పాడు? ఆప్షన్ ఏ నళోపాఖ్యానం, ఆప్షన్ బి రామాయణం, ఆప్షన్ సి సావిత్రి కథ, ఆప్షన్ డి యయాతి కథ. సమాధానం ఆప్షన్ సి సావిత్రి కథ. ఆదిపర్వం ఎలా ముగిస్తుంది? ఆప్షన్ ఏ వనవాసం ముగింపుతో, ఆప్షన్ బి ద్యూతక్రీడతో, ఆప్షన్ సి రాజసూయ యాగంతో, ఆప్షన్ డి ఖాండవ దహనంతో.
సమాధానం ఆప్షన్ ఏ వనవాసం ముగింపుతో. ఆదిపర్వం కథకుడు ఎవరు? ఆప్షన్ ఏ సౌతి, ఆప్షన్ బి వైశాంపాయనుడు, ఆప్షన్ సి సంజయుడు, ఆప్షన్ డి వ్యాసుడు. సమాధానం ఆప్షన్ బి వైశాంపాయనుడు. ఆదిపర్వం కథ ఎవరికి చెప్పబడింది? ఆప్షన్ ఏ జనమేజయుడు, ఆప్షన్ బి ధృతరాష్ట్రుడు, ఆప్షన్ సి భీష్ముడు, ఆప్షన్ డి దుర్యోధనుడు. సమాధానం ఆప్షన్ ఏ జనమేజయుడు. ఆదిపర్వం ఎక్కడ మొదలైంది? ఆప్షన్ ఏ సర్పయాగం సమయంలో, ఆప్షన్ బి కురుక్షేత్ర యుద్ధంలో, ఆప్షన్ సి రాజసూయ యాగంలో, ఆప్షన్ డి ద్యూతక్రీడలో. సమాధానం ఆప్షన్ ఏ సర్పయాగం సమయంలో. సర్పయాగాన్ని ఎవరు ఆపాడు? ఆప్షన్ ఏ ఆస్తికుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి భీష్ముడు, ఆప్షన్ డి కృష్ణుడు. సమాధానం ఆప్షన్ ఏ ఆస్తికుడు. ఆస్తికుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ జరత్కారు, ఆప్షన్ బి పరాశరుడు, సత్యవతి, ఆప్షన్ సి భరద్వాజుడు, ఆప్షన్ డి వశిష్ఠుడు. సమాధానం ఆప్షన్ ఏ జరత్కారు. మహాభారతం ఎన్ని శ్లోకాలు? ఆప్షన్ ఏ 1,00,000 శ్లోకాలు, ఆప్షన్ బి 75,000 శ్లోకాలు, ఆప్షన్ సి 50,000 శ్లోకాలు, ఆప్షన్ డి 24,000 శ్లోకాలు. సమాధానం ఆప్షన్ ఏ 1,00,000 శ్లోకాలు. మహాభారతం ఎన్ని పర్వాలు? ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 19, ఆప్షన్ సి 20, ఆప్షన్ డి 15. సమాధానం ఆప్షన్ ఏ 18. ఆదిపర్వం మొదటి ఉపపర్వం ఏది? ఆప్షన్ ఏ అనుక్రమణిక పర్వం, ఆప్షన్ బి సంభవ పర్వం, ఆప్షన్ సి జతుగ్రహ పర్వం, ఆప్షన్ డి ఆస్తిక పర్వం. సమాధానం ఆప్షన్ ఏ అనుక్రమణిక పర్వం. ఈ ఎపిసోడ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.